ఏలూరు జాతర ప్రారంభం. తమ ఇంటిల్లిపాదిని చల్లగా చూడమ్మా అంటూ భక్తులు అత్యంత భక్తి విశ్వాసాలతో అమ్మవార్లను కొలుస్తూ ఎంతో విశేషంగా ఏడేళ్లకోసారి నిర్వహించే ఏలూరు పడమర వీధి జాతరకు ఆదివారం అంకురార్పణ జరిగింది. అమ్మవారికి ముడుపు కట్టే క్రతువుతో పాటు అమ్మవారికి నిత్య మంగళ స్నానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర మేయర్ షేక్ నూర్జహాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రతువును ఆధ్యాత్మిక వాతావరణంలో ముందుకు నడిపించారు. జాతర అంటే చెప్పేదేముంది, ఆ సందడి వేరాయే. ఏలూరు నగరంలో ఆ జాతరకు ఎంతో ఘన చరిత్రే ఉంది. ఏడేళ్లకు ఒకసారి జరిగే పడమర వీధి శ్రీ గంగారమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వెనుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల జాతర మహోత్సవంలో తొలి ఘట్టానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భక్తిపూర్వకంగా భాగస్వాములయ్యేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మీనా దంపతులు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, నగర మేయర్ షేక్ నూర్జహాన్లతో పాటు అశేష జనవాహిని తరలివచ్చింది. తొలుత డప్పు వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషధారణలు, కోలాట నృత్య నడుమ ఘటాలను, ముడుపును వంగాయగూడెంలోని శ్రీ ఆది మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారికి ఉత్సవమూర్తికి నిత్య మంగళ స్నానాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం ఆలయ వద్దనున్న వేప చెట్టుకు ముడుపు కట్టారు. ఇదే సమయంలో అక్కడ పంబల రామారావు ప్రత్యేక వేషధారణలో సిద్ధమై జాతర మహత్యాన్ని, అమ్మవారి మహిమను కథానుగానంగా వినిపించారు. పెద్ద సంఖ్యలో జనం ఆ ప్రాంతానికి చేరుకోవడంతో జాతర సందడి అప్పుడే ప్రారంభమైపోయిందా అనిపించింది. అమ్మవారి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పడమర వీధి జాతర కమిటీ గౌరవ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, అధ్యక్షులు చోడే బాలు, ప్రధాన కార్యదర్శి మధ్యాహ్నపు రామకృష్ణదాసు తదితరులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి, సతీమణి బడేటి రేణుక, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, కోఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు చెల్లా వెంకట సత్యప్రసాదరావు, బెల్లకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
సుబ్బారావు గారి ఆధ్వర్యంలో దయచేసి మగళ్ళందరూ దయచేసి అటు వెళ్ళి కూర్చో. ఈ కోలాటం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సిద్ధలింగేశ్వర స్వామి కుర్చీల ఆశలే ఈ కార్యక్రమానికి సభ్యులందరూ కూడా మరి కొద్ది క్షణాల్లో మన ఎంపీ బయలుదేరి వస్తున్నారు కనుక మన ఆచిపోయిన గంటి నంబర్లో కూడా రావాల్సి వర్తమానంలో కుర్చీలు ఏర్పాటు చేశారు. కుర్చీలో కూర్చోవలసిందిగా మరో మరి కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఆ యొక్క పదవుడి గ్రామంలో వేసుకున్న మహాబలి మహోత్సవం ఆ యొక్క అమ్మవారి చరిత్ర కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి మరి రంగరంగ వైభవంగా చేసుకోవడానికి అమ్మవారు ఆశీస్సులు కోరుతూ మరి యొక్క కంపెనీ వారు ఒక తమ్ముడు పూజవారు రాజు గారు ఒక దేవతలు కోటి శక్తులు కోటి భూతాలు ఈ యొక్క పదవి గ్రామంలో ఏ విధానంలో జరుగుతున్నదంటే అమ్మవారి నిలుపుతాడేంటి అమ్మవారి చరిత్ర ఏంటని చెప్పేసి ఇవాళ చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరు మా ఒక అమ్మవారిని
పాడుతున్నామని. ఏడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు అమ్మవారు ముడుపు కట్టడం జరిగినది. రేపు ఇవాళ ముడుపు కట్టిన తర్వాత రాటపాతి అయిపోయిన తదుపరి 5వ తారీఖు నుంచి అమ్మవారిని తీసుకొచ్చి పాదం మోపించి అక్కడ నుంచి 3 నెలలు జాతర జరుగుతున్నది. జరిగిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కొర్లబండి ఊరేగింపు రంగరంగ వైభవంగా భారీ ఎత్తున ఉంటుంది. ఈ లోపల చిన్న చిన్న ఏదో సుడి కప్ర, రెడ కప్ర, పూల కప్ర, చేట్ల కప్ర ఇలాంటి ఒక కార్యక్రమాలు ఉంటాయి. ఈ 3 నెలల్లో కూడా జరుపుకోవడం జరుగుతున్నది. ఈ యొక్క ఏలూరు పనమటిది గంగానమ్మ తల్లి సమక్షంలో వాళ్ళు గ్రామ పెద్దలు, కమిటీ వారు, పోతురాజు బాబు, యనకొండ అంకమ్మ, గంగానమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ, కమలవారి ఆధ్వర్యంలో, నానిగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి అందరికీ గ్రామంలో ఈ 3 నెలలు కూడా ఒక బట్టలు కొనుక్కోవటం కానీ, ఫంక్షన్లు చేసుకోవటం కానీ, ఇలాంటి కార్యక్రమాలు కూడా పండుగలు చేసుకోవటం కానీ, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ యొక్క 3 నెలలు కూడా చేసుకోవడం జరగదు. కనీసం బట్టలు కొనుక్కోవటం కానీ ఇలాంటివి కూడా జరగకోకుండా అమ్మవారికి ముడుపు కట్టడం జరిగింది. కాబట్టి గ్రామస్తులకు, చిన్నలకి, పెద్దలకి, వచ్చిన వారికి, రాని వారికి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుకి కొర్లబండి అమ్మటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతారు. అదే అమ్మవారికి అనుగ్రహం. ఈ 3 నెలలు జాతర నిమిత్తం అంటే జాబులు పర్పస్ ఉన్నవారు బయటికి వెళ్ళి వస్తుంటారు. ఇక్కడ నుంచి ఉండి అమ్మవారి షాపుకులు అయ్యి ఉండి వ్యాపారం చేయకుండా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇక్కడ ఊరు నుంచి బయటికి వెళ్ళడానికి లేదు. అమ్మవారు ఎవరైనా సరే బయటికి వెళ్ళేటి వారు ఎవరైనా ఉంటే ఉదయం పూట వెళ్ళిన వారు సాయంత్రం కల్లా చేరుకొని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి అనుగ్రహాలు చేరుతారు. పూజలు పునస్కారాలు ఏమి ఉండదు కదా. ఇది 2018 చేశాను. నెక్స్ట్ ఇది ఎలాంటి యాత్రలు కానీ, ఎలాంటి పూజలు కానీ, ఎలాంటి ఫంక్షన్లు కానీ ఎటువంటివి కూడా చేయకపోరు. గ్రామం మొత్తం కూడా ఏలూరు అంటే తూర్పు, పనమట, ఉత్తరం, దక్షిణం, నకమొక్కమల ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో అన్ని అష్టదిబ్బందన చేసి ఆన కట్టేసాం ఆల్రెడీ. ఈ ఏలూరు ప్రతి ఒక్క దేవతలకి 101 దేవతలకి 1 దేవతలు, 1 శక్తులు, 1 భూతాలు ఇలాంటి ప్రతి ఒక్కటికి కూడా ఈ గ్రామంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటం కోసం నిన్న టాల్మెంట్ చేస్తూనే ఉన్నాం. అందరికీ వర్తించింది. పనమటిది, లక్ష్మీవారిపేట, ఆదివారిపేట, పౌరపేట, తంగిలమూడి ఈ ఏలూరు నగరంలో ఎలాంటి అమ్మవార్లు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వర్తించింది. గ్రామానికి ప్రతి ఒక్కదానికి వర్తించింది. నా పేరు రామారావు, దొడదేవర్లపాడు, వీర్లపాడు మండలం, పంబల రామారావు.